జానకి నా భార్య నాన్న, తనకి పుట్టింది నా బిడ్డ నాన్న. ఈ విషయం దాచినందుకు నన్ను క్షమించండి. నా బిడ్డ నా బిడ్డ. ఏమిట్రా ఇది? జానకిని మన ఇంట్లో ఒక పని మనిషిగా పెట్టడమే కాకుండా ఎవరో పరాయి పిల్లలాగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేలా చేశావు. ఒక్క మాట మీ కోడలు నాన్న అని చెప్పుంటే నా కోడల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాణ్ణి. ఈ విధంగా దాచిపెట్టి నన్ను పాపిష్టివాణ్ణి చేశావు. నాతో నిజం చెప్పడానికి నీకేమిట్రా భయం? మీరు ఏమంటారో అన్న భయంతోనే చెప్పలేదు. నేనేమంటాను చెప్పు. నువ్వు తననే ఇష్టపడుతున్నాను అని చెప్పుంటే సంతోషంగా నీ పెళ్లి నేనే జరిపించేవాణ్ణి. నీ మీద నాకు ఎంత ప్రేమున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. అనవసరంగా భార్యకి దూరంగా ఉన్నావు. ఈ కష్టం నీకు అవసరమా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రండ్రా, పద. మనసుకు నచ్చిన పిల్లని తాళి కట్టి తీసుకొచ్చినా నా మాట కోసం ఆ పిల్లని వదిలి మలేషియా వెళ్ళిపోయావే. నీ మనసు చాలా గొప్పదిరా. నువ్వు నా బిడ్డవని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉందిరా. నువ్వు అటు వెళ్ళి చూడు, ప్రతి చోట వెతుకు. సరే, ఓకే. నువ్వు ఒకవైపు త్యాగం చేశావనుకుంటే జానకి అంతకు మించిన త్యాగం చేసింది. అత్తవారింట్లో తానెవరనేది ఈ రోజు వరకు చెప్పకుండా నీ మాటకెంతో మర్యాద ఇచ్చి ఇన్ని రోజులు ఎంతో ఓర్పుగా నడుచుకుందిరా. యజమానురాలుగా ఉండవలసిన ఇంట్లో పని మనిషిగా ఉంది. తన మనసు ఎవరికొస్తుంది? ఎటు వెళ్ళి ఉంటుంది? నేను వెతికినా కూడా అటువంటి మంచి గుణవంతురాలైన ఓ అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసేవాడిని కాదేమరా. నీ జీవిత భాగస్వామిగా ఓ సుగుణవతినే నువ్వు ఎన్నుకున్నావు. జానకి నా కోడల్ని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఇకపై ఒక్క నిమిషం కూడా నీ భార్య బిడ్డలకు నువ్వు దూరంగా ఉండకూడదు. నీకు మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందిరా. రా, వచ్చి చూడు. రా నాన్న, ఎక్కడున్నారు? తొందరపడకు.
నాన్న లిఫ్ట్ అవడానికి లేట్ ఎలా ఉంది, మెట్ల మీద వెళ్దామా? సరేలే రా